మహిళలను అన్ని రంగాలలో అభివృద్ధి పరచడమే ప్రజాప్రభుత్వ లక్ష్యమని నిర్మల్ డీసీసీ అధ్యక్షులు ఖానాపూర్ ఎమ్మెల్యే వెడ్మ బొజ్జు పటేల్ అన్నారు. ఇందిరా మహిళా శక్తి కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో ఇందిరమ్మ చీరలను పంపిణీ చేశారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారథ్యంలోని ప్రజాప్రభుత్వం డ్వాక్రా మహిళలను ఆర్థికంగా ఎదిగేలా చేయడం కోసం ఇందిరా మహిళా శక్తి కార్యక్రమం తీసుకొచ్చిందని బొజ్జు పటేల్ తెలిపారు. మహిళల అభివృద్ధి కోసం అనేక రకాల కార్యక్రమాలను చేపట్టిందన్నారు. మహిళలకు పావలా వడ్డీకి రుణాలు అందజేయడం, మహిళా శక్తి క్యాంటీన్లు ఏర్పాటు చేయడం, పెట్రోల్ పంపులు మంజూరు, షాపింగ్ కాంప్లెక్స్లు నిర్మించడం, మహిళలకు స్వయం ఉపాధి పథకాల ద్వారా ఉపాధి అవకాశాలు మెరుగుపరచడం ఇలాంటి ఎన్నో కార్యక్రమాలను చేపట్టిందన్నారు. ప్రాక్టికల్ గా చూసి అక్కడ మనకు డబ్బులు ఎంత అవసరం ఉందో ఆ రకంగా ఈ యొక్క డబ్బుల్ని మరి 15 కోట్లని విడదీసి మరి పూర్తి స్థాయిలో చేయడం అనేది జరిగింది. కాబట్టి ఎవరు కూడా అన్యతగా భావించకుండా, అదేవిధంగా ఆసుపత్రి కూడా అదేవిధంగా ఇంకో మాట చెప్తున్నా, ఇక్కడ యువకులకి లైబ్రరీ కోసం అనేక సందర్భాల్లో మీరు నాకు చెప్పారు. మీ అందరికీ మళ్ళా యువకులకు మాటిస్తున్నాను. నేను ఒక చదువుకున్న యువక ఎమ్మెల్యేగా ఈరోజు చదువు ఉంటేనే నీ స్థాయిలో ఉన్నా. కాబట్టి చదువు లేకపోతే మనకి ఎన్ని ఇబ్బందులు పడతాయో, ఈరోజు ప్రిపేర్ అయ్యే వాళ్ళకి బాధలు ఏమి ఉంటాయో నాకు తెలుసు. కాబట్టి అట్లాంటి వాళ్ళ కోసం ఒక మోడల్ లైబ్రరీ 1 కోటి నుంచి 2 కోట్ల వరకు దగ్గర ఒక మోడల్ లైబ్రరీని నేను ఆల్రెడీ మన కాలేజ్ బ్యాక్ సైడ్లో మన దాత మన వాళ్ళు ఉన్నారు, జగన్నాథ్ రావు వాళ్ళు, కేకే రావు అది ఏదైతే ఉందో దాంట్లో నేను 1 కోటి నుంచి 1.5 కోటి దగ్గర 2 కోట్ల వరకు లైబ్రరీతో సహా కట్టించే బాధ్యత నాది. అది కూడా మీ అందరికీ మాటిస్తుంది, అబద్ధాలు కాదు. నేను ఒకసారి మాటిస్తే అది శాసనం. కాబట్టి కంపల్సరీ అది కూడా చేస్తానని తెలియజేస్తూ, దాంతోపాటు బోర్డుని గుంట దానికి కూడా బ్యూటిఫికేషన్ కోసం డబ్బులు రిలీజ్ అయినాయి. మరి దానికి కూడా త్వరలోనే మరి దానికి కూడా తర్వాత ఏదైనా ఒక రోజు మనం ఇనాగ్రేషన్ కార్యక్రమం దాన్ని కూడా చేయబోతున్నాం. కాబట్టి పట్టణానికి సంబంధించిన డెవలప్మెంట్ విషయంలో ఎక్కడ కూడా నేను వెనుకడుగయ్యా. ప్రాక్టికల్ గా చూసి అక్కడ మనకు డబ్బులు ఎంత అవసరం ఉందో ఆ రకంగా ఈ యొక్క